అందరికీ వందనాలు. దేవుని వాక్యం భయభక్తులు చదువుకుందాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ప్రభు అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన యొక్క గుమ్మములో మనం ప్రవేశించాలంట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి రావాలంట. కాబట్టి ఆయన నామాన్ని గణపరచాలంట. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి దినం. ఆ దినంలో మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన గణపరచాలి, ఆయనకి మన అర్పణలు అర్పించాలి, ఆయన ఆరాధన చేయాలని ఆ రోజే కీర్తనకారుడు ఆయనకు దేవుడిచ్చినటువంటి అనుభవాన్ని మనతో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆదివారం అయితే మనం ఎక్కడున్నా సరే ఆ దినం ఖచ్చితంగా దేవుని ఆలయంలో గడిపేదానికి మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్న విషయం అదే. కాబట్టి మనము దేవుని ఆలయంలో గడపాలంట, ఆయనకి కీర్తనలు పాడాలంట, కృతజ్ఞతలు చెల్లించాలంట, ఆయన గణపరచాలంట. ఇన్ని పనులు మనం చేయాలి. కాబట్టి అందుకని దేవుని వాక్యం చెబుతుంది, మనము ఆదివారం అవగానే అది మన దినం కాదు, ఈ దినం నేను నా దేవుని మందిరంలోకి వెళ్ళి నేను ఆయన కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలని చెప్పి మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో ఆ రోజు ఎక్కడున్నా సరే మనం ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని మేము ముసుకాం. లేకపోతే మనం ఆ దేవుని సన్నిధిని మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా మనం చూస్తే దావీదు రాజు అయిన తర్వాత కూడా ఆయన దేవుని యొక్క సన్నిధిని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు కానీ దేవుని సన్నిధిగా నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే ఆయన దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాలని నిర్ణయించుకున్నవాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకు కొందరిని గొప్పవారినిగా చేశాడంటే ఊరికే చేయలేదు. వారు దేవుణ్ణి అంతగా ప్రేమించి అంతగా ఆరాధన చేశారు, అంతగా స్తుతించారు, అంతగా గణపరిచారు. కాబట్టి దేవుడు వారిని అంత స్థితికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలోకి రావాలి, అలాంటి మేలు పొందాలి, ఆ విధంగా దేవుని కృపకు పాత్రలం కావాలి అని మనం ఆశపడినట్లయితే మనం కూడా దేవుణ్ణి కీర్తించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఈ 3 పనులు మనం చేయాలి. కీర్తించడం అంటే పాటలు పాడి కీర్తించాలి, స్తుతించడం అంటే కృతజ్ఞతలు చెల్లించి స్తుతించాలి, గణపరచడం అంటే మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మన దేహంతో ఆయన్ని గణపరచుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే మన జీవితంలో మనం ఖచ్చితంగా చేస్తూ వస్తామో దేవుడు చూసి మన పట్ల చాలా ఆనందపడతాడు. ఎందుకంటే దేవుడు కోరుకున్న విషయం మొదటి ఏంటి అంటే మానవుని నుంచి ఆరాధన కోరుకున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన మనం ఆ విధంగా ఆరాధించగలిగితే దేవుడు మనల్ని కూడా ఆయన బలపరుస్తాడు, మనల్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు, మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుణ్ణి కీర్తించి స్తుతించి గణపరిచి ఆరాధించుటకు దేవుడు మనందరికీ సహాయం చేసి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభువా, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి రండి, స్తుతించుచు ఆయన నామాన్ని గణపరచండి అని మీ లేఖనంలో మీరు చెప్పి ఉన్నారు. ప్రభువా, ఆ రీతిగా మేము నడుచుకోవటానికి సహాయం చేయండి, ఆ రీతిగా నేను గణపరచడానికి సహాయం చేయండి, ఆ రీతిగా నేను కీర్తించి కొనియాడటానికి సహాయం చేయండి. ప్రభువా నాయనా, మా జీవితాలు ఏముంది ప్రభా, నీటి బుడగ లాంటి జీవితాలు, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలు నాయన. అలాంటి జీవితాల్ని దినదినం నువ్వు కొనసాగిస్తున్నావు, దినదినం నువ్వు పోషిస్తున్నావు, దినదినం నువ్వు మమ్మల్ని సంరక్షిస్తున్నావు. ఎన్నో ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఆది బాధల్లో నుంచి అయ్యా తప్పిస్తున్నావు. మాకు కావలసిన అక్కరవసరాలు తీరుస్తున్నావు, మాకు కావలసిన పోషణ మీరు అందిస్తున్నావు. అన్నీ మీరు మాకు సహాయం చేస్తున్నప్పుడు అయ్యా మేము నిన్ను స్తుతించకపోతే, కీర్తించకపోతే,
గణపరచకపోతే అది ఏమైనా న్యాయమా? కనుక నా ప్రభువా, మీరు కోరినట్టుగా మేము నిన్ను నాయన కీర్తించి స్తుతించి గణపరచడానికి మా అందరికీ కూడా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవమా, నా తండ్రి, మీరు లేకుంటే అస్సలు మేము లేవు నాయన. అసలు లేము ప్రభా. అసలు మా ఊసే లేదు నాయన. తండ్రి, నీ మూలంగా నీ ద్వారా మేము ఉన్నాం ప్రభా. అయ్యా, మా యొక్క ఉనికికి కారణం నీవే నాయన. మా శరణానికి కారణం నీవే ప్రభా. మేము ఇలా ఉండటానికి కారణం మీరే తండ్రి. యేసు ప్రభా, మా జీవితాల్లో ఏదైనా ఉంది అంటే అది నీవిచ్చిందేనయ్యా. మేము ఏదైనా చేయగలుగుతున్నామంటే అది నువ్వు మాకు సహాయం చేసిందే ప్రభా. అయ్యా, మేము ఏదైనా కూడా ప్రభా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే అది నీ ప్రోత్సాహం ద్వారా, నీ తోడుంటాన్ని బట్టే ప్రభా. లేకుంటే మేమేమీ చేయలేని వారు తండ్రి. అయ్యా, నరుడు ఏ పాటివాడు ప్రభా, వాడిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు అన్నావు ప్రభా. మేము ఏ పాటివారం తండ్రి నాయనా. అయినా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ స్వరూపంలో చేసుకొని, నీ బిడ్డలుగా చేసుకొని, నువ్వు మమ్మల్ని రక్షించుకొని తండ్రి, నీ రాజ్యంలో మేము కూడా నీతో కలిసి వేలాలని, నీతో కలిసి మేము ఉండాలని ఆశపడిన తండ్రివి నాయన ప్రభువా. నీ యొక్క నామాన్ని గణపరుస్తూ నీ రాజ్యం వచ్చే వరకు మమ్మల్ని జాగ్రత్తగా నడిపించండి దేవా. మరి ముఖ్యంగా ఈ దినం ఆదివారం దినం మేమందరం కూడా భయభక్తులుగా సిద్ధపడి నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో భయంతో భక్తితో శ్రద్ధగా ఆరాధన చేయటానికి సహాయం చేయండి ప్రభువా. నీ ఆత్మని మా మీద కుమ్మరించండి అయ్యా. మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధన చేయటానికి సహాయం చేయండి ప్రభా. మా మనసారా హృదయపూర్వకంగా అయ్యా మా కన్న తండ్రి అయిన నీ ఎదుట సాగిలపడి అయ్యా ఆరాధించి గణపరుచుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా ఆయన ప్రతి బిడ్డకి నువ్వు తోడుగా ఉండి, ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండి, కుటుంబంగా నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేయటానికి సహాయం చేయండి తండ్రి. 6 దినాలు మీరు కష్టపడి మీ పని అంతా చేసుకోండి. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ దినం నువ్వే కానీ, నీ భార్యే కానీ, నీ బిడ్డలే కానీ, నీ ఇంటికి వచ్చిన పరదేశే కానీ ఎవరు కూడా ఏ పని చేయకూడదు. ఆ దినం నన్ను మీరు ఆరాధన చేయాలి అని మీరు ఆ రోజే మాకు చెప్పారు. కనుక నా తండ్రి, కనుక మేము ఆ దిశగా నడుచుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది బిడ్డలకి కొన్ని ఆటంకాల వల్ల రాలేకపోతున్నారు, కొన్ని పనుల వల్ల రాలేకపోతున్నారు. వారికి కూడా నువ్వు వచ్చేటువంటి మార్గాన్ని సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ ఇబ్బందులు ఇరుకులని సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొంతమంది కుటుంబంలో ఉండి కూడా వారు మేము దేవుని ఆరాధనకి రావని రాలేకపోతున్నారు తండ్రి. వారికి ఏ సాతాను ఆటంకం ఉందో, ఏ అవిశ్వాసం అడ్డం వచ్చిందో, ఏ సాతాను ఆలోచనలు వాళ్ళని వెనక లాగుతున్నాయో అవన్నీ నీ నామలో బంధిస్తున్నాం తండ్రి. వారందరూ కూడా వచ్చి నీ సన్నిధిలో నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకుని అయ్యా వారు సంతోషాన్ని, ఆనందాన్ని, మేలును, దీవెనలు పొందుకోవడానికి, రక్షణ ఆనందించడానికి సహాయం చేయి తండ్రి. పరిశుద్ధుడా, నీ ప్రజలందరినీ కూడా పరిపూర్ణంగా బలపరిచి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. గుడి సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని రాబోయే రోజుల్లో ప్రభువా మేము చేయబోతున్న పరిచయను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సార్వత్రిక సంఘాన్ని, ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని పేరు మీరు బ్లెస్ చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. జీవాధిపతి, నీ కార్యాలు బహు బలంగా, బహు శ్రేష్టంగా నీ ప్రజలలో జరిగించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పేరున వాళ్ళని బలపరిచి దీవించి సంతోష ఆనందాల ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. మా దేశమును, దేశ నాయకులను, దేశ అధికారులను, దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. నిశ్చయముగా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా రక్షించి కాపాడు తండ్రి. దిక్కులేని బిడ్డలను, విధవరాలను జ్ఞాపకం చేసుకోమన్నాం దేవా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నిశ్చయంగా మీరు రక్షించి కాపాడండి నాయన. చెరలో ఉన్న వారి కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా విడుదల అయ్యా రక్షణ కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన రక్షణ పొందాలన్నదే నీ యొక్క ఉద్దేశం. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. ప్రతి ఆత్మ రక్షణ పొందాలని కోరుకున్నావు కనుక అయ్యా నీ నామంలో రక్షించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి
అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమెన్. ఆమెన్. ఆమేన్. God bless you. నా